భారత్కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గమ్యస్థానంగా వరుసగా 7వ ఏడాది సింగపూర్ నిలిచింది. భారత్కు వచ్చేటటువంటి ఎఫ్డిఐల్లో ఎక్కువ ఎఫ్డిఐలు మనకి సింగపూర్ నుంచి రావడం అనేది జరిగింది. ఇది వరుసగా 7వ ఏడాది. ఈ దేశం నుంచి భారత్కు 2024-25లో అత్యధికంగా $15 బిలియన్ ఎఫ్డిఐలు వచ్చాయి. 2023-24లో వచ్చిన $11.7 బిలియన్ పోలిస్తే పెరిగాయి. లాస్ట్ ఇయర్ 11.7 వస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మనకి $15 బిలియన్ అనేవి వచ్చాయి. మొత్తంగా మనకి ఈ ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడులు 13% పెరిగి $50 బిలియన్ నమోదయ్యాయి. ఈక్విటీ పెట్టుబడులు, రీఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్, ఇతరత్ర మూల నిధులు కలిపి మొత్తంగా భారత్లోకి ఎఫ్డిఐలు కూడా 14% పెరిగి $81.04 బిలియన్ చేరాయి. గత 3 ఇయర్స్లో ఇది హైయెస్ట్. ఆధునిక సాంకేతికతలను సమన్వయం చేసి విపత్తుల నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు షారు ఆర్టీజీఎస్ మధ్యన చంద్రబాబు గారి సమక్షంలో ఒప్పందం జరిగింది. జూన్ 2న షార్ డైరెక్టర్ రాజరాజన్, ఆర్టీజీఎస్ ఈఈ ప్రఖర్ జైన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ప్రభుత్వ పాలనలో స్పేస్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించడంతో పాటు వ్యవసాయ, వాతావరణ విపత్తుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక తదితర 42కు పైగా అప్లికేషన్లతో ఇస్రోతో కలిసి పనిచేయనుంది.